I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana Fiscal Responsibility and the Budget Management Amendment Bill 2020. Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Fiscal Responsibility and Budget Management Bill 2020. Motion moved. I request the Minister for Finance to explain the aims and objects and silent features of the bill. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మన FRBM చట్టంలో కొన్ని మార్పులను తెస్తూ ఈ యొక్క ఆర్డినెన్స్ను మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా 2017-18 సంవత్సరంలో మన రాష్ట్రానికి 2018-19 సంవత్సరంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి డెవల్యూషన్ డబ్బు మరి 1435 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రాలు అదనంగా మీ పరిమితికి మించి ఈ 1435 కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చుకోవడానికి మేము అనుమతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మీ 3% ఏదైతే FRBM లిమిట్ ఉందో దాన్ని దాటి మీరు అదనంగా తెచ్చుకుంటున్నారు కనుక అవసరమైనటువంటి అమెండ్మెంట్ను కూడా తెచ్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది అధ్యక్ష. ఇది 2019-20లో మనకు రావాల్సినటువంటి 1435 కోట్ల రూపాయలు అధ్యక్ష. తర్వాత మొన్న కరోనా జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడడం, మరి ఈ ఆర్థిక అభివృద్ధి పెరగాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. ప్రజల చేతిలోకి డబ్బు ఉండాలంటే ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద కొన్ని షరతులతో కూడి కొన్ని షరతులతో సంబంధం లేకుండా ఒక 2% FRBMను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అయితే రాష్ట్రాలకు మనకు 3% మన GSDPలో అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. అయితే దాన్ని మరో 2%కి పెంచుతూ 5% ఈ ఆర్థిక సంవత్సరంలో మనం డబ్బులు సమకూర్చుకోవడానికి కేంద్రం మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే రాష్ట్రాలు దానికి అవసరమైనటువంటి అమెండ్మెంట్ను కూడా మీరు తెచ్చుకోవాల్సిందిగా సూచించారు అధ్యక్ష. అయితే దీంట్లో అధ్యక్ష గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్పులు తెచ్చుకోవాలన్నా కూడా మనము కేంద్ర ప్రభుత్వానికి లోబడి కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి మాత్రమే తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మనం సొంతగా తీసుకునేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ FRBMను 3% నుంచి 5%కు పెంచుకుంటూ ఈ చట్టం తెచ్చాం. అయితే ఇది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికి మాత్రమే, ఇది పర్మనెంట్గా మనం తెచ్చుకోవట్లేదు అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే దీన్ని మనం కేంద్రం యొక్క సూచన మేరకు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మనం వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్యారంటీలకు సంబంధించి కూడా గత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర ఆదాయంలో 90% వరకు తెచ్చుకునేటువంటి వెసులుబాటు గతంలో ఉండేది. దాన్ని ఇప్పుడు 200%కి కూడా మనం పెంచుకుంటూ ఈ యొక్క ఆర్డినెన్స్ మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. సో గౌరవ సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం చెప్తున్నారు అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ స్లో డౌన్ అయింది. మరి ఎకానమీలో మార్పు రావాలి, ఎకానమీలో మళ్ళీ మంచి వృద్ధి రేటు రావాలంటే ఈరోజు ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్ళాలి. ఒకవైపు అందరూ చెప్తున్నారు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, మరి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మరి మళ్ళీ ఎకానమీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఒక అస్పష్టత ఉంది ఈరోజు. ప్రజలు కూడా మీరు చూస్తే అధ్యక్ష నిన్న మొన్న బ్యాంకుల్లో RBI స్టేట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటే ఈ అస్పష్టత వల్ల ప్రజలు కూడా డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించి బ్యాంకుల్లో నిల్వ చేసుకుంటున్నారు, సేవింగ్ అకౌంట్స్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. బ్యాంకుల దగ్గర డబ్బు పెద్ద ఎత్తున ఉండిపోతూ ఉంది. సో ఇట్లా ప్రజలు ఖర్చు పెట్టకపోవడం, ప్రభుత్వాలు కూడా ఖర్చు పూర్తి స్థాయిలో ఇటు కోవిడ్ పైన పెట్టడం, ప్రభుత్వాల ఆదాయాలు తగ్గడం వల్ల ఎకానమీ మరింత స్లో డౌన్ అవుతూ ఉంది. మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఫస్ట్ క్వార్టర్ రిపోర్టు మనం చూసాం అధ్యక్ష, -23.9%. అంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వృద్ధి రేటు -23.9కు వెళ్ళిపోయింది అధ్యక్ష. సో ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎకానమీ రివైవ్ కావాలంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము వివిధ
కార్పొరేషన్లకు ఇచ్చేటువంటి గ్యారంటీని 90% నుంచి 200%కి పెంచుకుంటూ కూడా ఈ యొక్క అమెండ్మెంట్ను, ఈ యొక్క చట్టాన్ని ఈ సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాను. బలాల సార్. सब हम इस बिल का खैर मकदम करते हैं. బట్టి గారు. Adhyaksha, a bill further to amend the Telangana Fiscal Responsibility and Budget Management Act 2005. గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్ పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. సో దీంట్లో ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3 to 5% పెంచుకోవటానికి, అట్లాగే గ్యారంటీస్ 90% నుంచి 200% ఆన్ ద రెవెన్యూ రిసీప్ట్స్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ పెంచుకోవటానికి అవకాశం కలిగించుకునేటట్టుగా ఈ బిల్లుని ప్రవేశపెట్టి దీనికి అప్రూవల్ అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. సరే, ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఈ బిల్లు ద్వారా మనం తీసుకోబోయేటువంటి అప్పులు ఇచ్చేటువంటి గ్యారంటీస్ గురించి కూడా మనం ఈ సభలో కొంత చర్చించుకుంటేనే ఆ తర్వాత బిల్లు మీద ఏం చేయొచ్చు అనేది సభ, మీరు అందరూ, ప్రభుత్వం కూడా ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఎందుకంటే కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు కూడా రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకున్నటువంటి అప్పులు 2014 నుంచి ఇప్పటివరకు మనం లెక్కేసుకుంటే అధ్యక్ష, 2014-15లో ఫిజికల్ డెఫిసిట్ పేరు మీద మనం తీసుకున్న అప్పు 9,410 కోట్లు అధ్యక్ష. 2015-16 16,912 కోట్లు అధ్యక్ష. 2016-17 35,281 కోట్లు అధ్యక్ష. 2017-18 26,700 కోట్లు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. 2018-19 26,944 కోట్లు అధ్యక్ష. ఈ సంవత్సరం మళ్ళీ 2019-20 21,913 కోట్లు అధ్యక్ష. ఈ సంవత్సరం మనం బడ్జెట్లో ప్రొవిజన్ చూపించింది 2020-21కి 33,191 కోట్లు అధ్యక్ష. అంటే ఇప్పటివరకు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం తీసుకున్నటువంటి అప్పుల్ని ఈ రకంగా లెక్కేసుకుంటే దాదాపు స్ట్రైట్గా మన రాష్ట్రం తీసుకున్న అప్పు 1,70,351 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి ఈ రాష్ట్రం ఏర్పడటానికి 2014 కల్లా ఆనాటి వరకు ఉన్నటువంటి అప్పును కూడా దాదాపు 68,000 కోట్ల అప్పుగా మనం కనిపిస్తూ ఉంది. దీన్ని కలుపుకుంటే అధ్యక్ష దాదాపు 2,38,351 కోట్లు అప్పుగా, స్ట్రైట్ అప్పుగా మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి తోడు ఈరోజు ఇప్పుడు మనం ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఈ జిఎస్డిపిలో 3 to 5%గా మనం పెంచుకునే పరిస్థితి ఏర్పడితే మనకున్నటువంటి 2021లో 2020-21లో జీడిపిగా మనం చూపించింది 11,05,136 కోట్ల అధ్యక్ష. దీనిపైన మనం 5% మనం పెంచుకుంటే, 3 to 5% పెంచుకోవటానికి పోతే దాదాపు 55,256 కోట్ల అప్పు తీసుకోవటానికి వెసులుబాటు చేసుకోవటం కోసం ఈ యాక్ట్ మనం తెచ్చుకుంటున్నాం అధ్యక్ష. ఈ యాక్ట్ ద్వారా ఆ వెసులుబాటు కలుగుతూ ఉంది అధ్యక్ష. అంటే ఆ 50,000 కోట్లని కూడా మనం ఈ అప్పు కలుపుకుంటే, నేను ఆ లెక్క కూడా చెప్తాను అధ్యక్ష, ఈ 50,000 కోట్లతో పాటు కార్పొరేషన్స్కి మనం ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీస్, అంటే కార్పొరేషన్స్ తీసుకున్నా ప్రభుత్వం తీసుకున్నా అంతిమంగా అప్పు కట్టేది ప్రభుత్వాలే కాబట్టి దాన్ని మనం 90% ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్ మీద 200%కి పెంచుకుంటే మనం చూపించినటువంటి రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష ఎప్పటివరకు ఈ సంవత్సరం చూపించినటువంటి రెవెన్యూ రిసీప్ట్స్ 1,10,000 కోట్ల దాకా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఆ రెవెన్యూ ఎస్టిమేటెడ్ ఏమో 1,13,000 కోట్లు ఉంది. రివైజ్డ్ చూసుకుంటే మనం 2019-20 అందుబాటులో ఉన్నటువంటి రెవెన్యూ రిసీప్ట్స్ 1,10,973 కోట్లు ఉంది అధ్యక్ష.
దీనికి 200% అంటే 2,21,946 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చుకోవటానికి, కార్పొరేషన్స్ లోన్లు తెచ్చుకోవటానికి వెసులుబాటు కల్పించుకునేటట్టుగా ఈ చట్టాన్ని మనం తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. అంటే ఈ 2,21,000 కోట్లు ఇప్పుడు మనం తీసుకొచ్చే ఎఫ్ఆర్బిఎం లిమిట్ 5% అనేది ఈ సంవత్సరానికే లేకపోతే రాబోయే 3 సంవత్సరాలు కూడా కలుపుకొని తీసుకుంటారా అని అంటే, ఒకవేళ ఈ సంవత్సరానికే తీసుకుంటే కూడా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఆ రకంగా చేసుకోకుండా మళ్ళీ 3%కి తగ్గించుకుంటే కూడా దాని లెక్క కూడా చూస్తూ ఉంటే అధ్యక్ష, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు 2,38,351 కోట్లతో పాటు ఈ 90% గ్యారంటీస్ కలుపుకుంటే 2,21,946 కోట్లు కలిపితే దాదాపు 4,60,297 కోట్లు, 4,60,297 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఈ సంవత్సరం ఒకటే 5% ఎఫ్ఆర్బిఎం చేసుకొని రాబోయే సంవత్సరాలు 3% కుదించుకుంటే కూడా, సరే ఈ సంవత్సరం ఆల్రెడీ మనం బడ్జెట్ ప్రొవిజన్లో 33,000 crores చూపించారు కాబట్టి మరి నేను 20,000 కోట్లకే అదనంగా యాడ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ 20,000 కోట్లు రాబోయే 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి 35,000 కోట్లు లెక్క తీసుకుంటే అధ్యక్ష, లెక్క మనం యాడ్ చేసుకుంటే అదొక 1,20,500 కోట్లుగా లెక్క వస్తూ ఉంది అధ్యక్ష. దీన్ని కలుపుకుంటే ఇప్పుడు మనకు కనపడే 2023-24 కల్లా 5,80,797 కోట్లకి మన అప్పు పెరిగేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. 5,80,797 కోట్లకి అప్పు ప్రమాదం పెరిగేటువంటి ఈ పరిస్థితుల్లో అధ్యక్ష, నేను వీఆర్ డిబేటింగ్, వీఆర్ డిస్కసింగ్. ఇది ఒకటి తప్పని మీరు భావిస్తే వారు చెప్తే కూడా నేను వింటానికి సిద్ధంగా ఉన్నాను. అధ్యక్ష నేను ఎందుకు ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చర్చించుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం మీద పెద్ద ఎత్తున భారం పడి కట్టలేని పరిస్థితికి వస్తాం. అందుకోసమే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. సార్ ఇప్పుడు భట్టి గారు అప్పుల విషయంలో చెప్తే తప్పులేదు సార్, కానీ కార్పొరేషన్ గ్యారంటీని కూడా అప్పుల కింద లెక్కగట్టి ఒక పెద్ద ఫిగర్ ఫ్రేమప్ చేసి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం పోయే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. దయచేసి అది కరెక్ట్ కాదు. కార్పొరేషన్ గ్యారంటీ, ఈ అప్పులే. ఈ రకంగా మాట్లాడితే బాగుంటుందని తమ ద్వారా వారికి మనం చేస్తున్నాం సార్. దయచేసి ప్రజల్ని తప్పుదో పట్టియొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం సార్. ప్లీజ్ కంక్లూడ్. చెప్పిందా సార్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పిన దాన్ని, ఒకవేళ కార్పొరేషన్స్కి ఇచ్చేటువంటి గ్యారంటీ సార్, కార్పొరేషన్ తెచ్చే అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టకుండా ఉంటుందా? కార్పొరేషన్స్ కట్టకుండా ఉంటాయా? కార్పొరేషన్స్ ఆర్ ఓన్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ కాదా? స్టేట్ గవర్నమెంటే కదా. సో కార్పొరేషన్ కట్టినా స్టేట్ కట్టినట్టే, మన గవర్నమెంట్కి డైరెక్ట్ కట్టినా ఈ గవర్నమెంట్ కట్టినట్టే. కాబట్టి నేను ఆ లెక్క కరెక్ట్గా ఆ రకంగానే వస్తుంది. దయచేసి మీరు తీసుకోవాలని చెప్తూ నేను ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నానంటే అధ్యక్ష, మీరు ఒక్కసారి ఇప్పుడున్నటువంటి అప్పులకే, ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి అప్పులకే మనం డెట్ రీపేమెంట్ 2017-18లో డెట్ రీపేమెంట్ 27,470. మినిస్టర్ గారు హౌ లాంగ్ సార్? మీరు మాట్లాడి ఉన్నారు కదా. హౌ లాంగ్ సార్? మినిస్టర్ గారు. అధ్యక్ష భట్టి గారు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా కదా. కంక్లూడ్ చేయండి. సభాపతి గారు దయచేసి చట్టసభలు సార్, ఇది చట్టం చేస్తున్నాం మనం. ఈ చట్టం మీద కూడా మాట్లాడినంటే ఎట్లా సార్? భట్టి గారు సార్ మనం చర్చ లేకుండా చట్టాలు చేసుకుంటే రేపు పొద్దున పెద్ద భారం అవుతుంది సార్. నేనేం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్పుకే 2017-18లో 38,000 కోట్లు కేవలం డెట్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నాం. 2018-19కి డెట్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కలిపి 18,290 కోట్లు కట్టాం. 2019-20కి దాదాపు డెట్ రీపేమెంట్ 9,266 కోట్లు, ఇంట్రెస్ట్ పేమెంట్ 14,575 కోట్లు, మొత్తం కలిపితే
841 కోట్లు కడతా ఉన్నాం అధ్యక్ష. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి 3 లక్షలకే మనం దాదాపు 23,841 కోట్లు ప్రతి సంవత్సరం అప్పుగా ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కడతా ఉన్నాం. రేపొద్దున ఇది 6 లక్షల కోట్ల దాకా అప్పుగా మారితే మనం కట్టే వడ్డీ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి దాదాపు 50,000 కోట్ల దాకా అవుతుంది అధ్యక్ష. మనకున్నటువంటి రెవెన్యూ రిసీప్ట్స్ మన లెక్కల ప్రకారం 1,10,000 కోట్లు చెప్తా ఉన్నారు. 1,10,000 కోట్లలో అప్పు కట్టడానికి 50,000 కోట్లు పోతే రేపొద్దున మనం ఏ రకమైనటువంటి ఇబ్బందిలో ఉంటామో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు జరగాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మేము ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిలో మీరు ఈ సంవత్సరం కొంత వెసులుబాటు కోసం నిర్ణయం చేసుకున్నా అది అరకొరగా ఈ సంవత్సరం నడుపుకోవడానికి తెచ్చుకోవాలి. కానీ ఒకటేసారి 90% నుంచి 200% జంప్ చేయటం ఏంటి అధ్యక్ష? గ్యారంటీ ఇది రాష్ట్రానికి ప్రమాదం. పాపం భట్టి గారు ఏదో కొన్ని అంకెల గ్యారెంటీ చెప్పి లక్షల కోట్ల రూపంలో చెప్పి తాను అయోమయానికి గురై సభ్యులను కూడా అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ హిస్ పార్ట్ సార్ అధ్యక్ష. వారు ఒక సీనియర్ సభ్యుడు అయ్యుండి సభలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు అధ్యక్ష. బేసికల్లీ రాష్ట్రాలు మనం ఏ అప్పులు తెచ్చుకోవాలన్నా ఆర్టికల్ 293కి లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోగలుగుతాయి. మనం ఇష్టం ఉన్నట్టుగా ఎంతంటే అంత అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే, చట్టానికి లోబడి మాత్రమే, రాష్ట్రానికి ఉండేటువంటి ఎలిజిబిలిటీకి లోబడి మాత్రమే మనం తెచ్చుకోవడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1 అధ్యక్ష. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, అప్పులను చూడాల్సినటువంటి తీరు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము అప్పులను కలిపి చూడాలి అధ్యక్ష. ఈరోజు మీరు గమనించినట్టయితే అధ్యక్ష, మనము మన జిఎస్డిపి గ్రోత్ కూడా చూడాలి అధ్యక్ష. 2014కు ముందు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 4,52,000 కోట్లు అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 11,05,349 కోట్లు. అంటే దాదాపు 2.5 రెట్లు మన రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది. సో మనం చూడాల్సినటువంటిది డెట్ టు జిఎస్డిపి రేషియో చూడాలి తప్ప మీరు ఆదాయం ఎంత పెరిగిందో కూడా చూడాలి కదా. కేవలం అప్పు పెరుగుతుందని మీరు మాట్లాడుతున్నారే తప్ప పెరిగినటువంటి ఆదాయాన్ని కూడా చూడాలి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఒకసారి చూసినట్టయితే జపాన్ 200% జపాను తన యొక్క దేశం యొక్క తలసరి ఆదాయం మీద, దేశం యొక్క స్థూల ఆదాయం మీద 200% అప్పులు తెచ్చుకుంది ఈరోజు అభివృద్ధి చెందినటువంటి జపాన్ లాంటి దేశం. ఇటలీ 131% తెచ్చుకుంది అధ్యక్ష. అమెరికా దాదాపు 100% వారి యొక్క జీడిపి మీద ఈరోజు అప్పులు తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. యూకే 85% పైగా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. సో అప్పులు తేవడం అనేటువంటిది తప్పు కాదు అధ్యక్ష. అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తే అధ్యక్ష, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఎఫ్సిఐకి దాదాపు గ్యారంటీ ఇవ్వడం ద్వారా 1,85,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సబ్సిడీల రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఖర్చు పెడతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్న భట్టి గారు మాట్లాడే ధోరణి చూస్తూ ఉంటే ఇవాళ మిషన్ భగీరథ కార్యక్రమం జరిగి రాష్ట్రంలో ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసినటువంటి త్రాగునీరు వస్తూ ఉంది. ఈ పని మేము చేయకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, టీఆర్ఎస్ వాళ్ళు చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి బాధ ఆయనలో కనబడతా ఉంది అధ్యక్ష. ఇవాళ చూడండి, ఇంత వర్షాలు పడ్డాయి అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్లో అంటురోగాలు, ఖమ్మం గోండు గూడాల్లో అంటురోగాలు, పెద్ద ఎత్తున ఎపిడమిక్ ప్రాబ్లం వచ్చింది, 100 మంది చనిపోయింది అనేటువంటి వార్తలు గతంలో చూసాం. ఇవాళ మంచాన పడ్డ గోండు గూడాలు, లంబాడి తండాలు, కోయ గూడాలని వార్తలు చూసేవాళ్ళం అధ్యక్ష. కనీసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత వర్షాలు పడ్డా కూడా ఒక చిన్న సంఘటన, ఒక వార్త మనం పత్రికల్లో చూసామా అధ్యక్ష? అంటే ఈ ప్రభుత్వం ఈరోజు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మీద డబ్బు పెట్టడం ద్వారా అంటురోగాలు తగ్గినాయి, ఈ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు, బాధ కనబడతా ఉంది. ఇలా భట్టి గారి లోపల చూస్తూ ఉంటే ఏంటంటే మేము ఏం పని చేయకపోతే వీళ్ళు ఇంత మంచి పని చేసి ఇలా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది,
మాకు ప్రతిపక్ష హోదా కూడా బాయ్ అనేటువంటి ఒక ఆవేదన బాధ వారి మాటల్లో కనబడుతుంది తప్ప నాకైతే వేరేం కనబడతలేదు. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద మనం పెట్టుబడి పెడితే మేం చెప్పలే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం యొక్క FCI CMD చెప్పినాడు భారతదేశంలో అత్యధికంగా ఈ రబీలో ప్రొక్యూర్మెంటు తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ FCI CMD చెప్పినాడు. దిస్ ఈజ్ నాట్ అవర్ కామెంట్. అది దేని ఫలితము? ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవాళ మనం సాధించుకున్నాం అధ్యక్ష. అంటే మీ ఉద్దేశం ఏంది? ఇంకా రోడ్లు వేయొద్దు, ప్రాజెక్టులు కట్టద్దు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇయ్యద్దు, రైతులకు మద్దతు ధర రావద్దు. ఇప్పుడు మనం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చినాం అధ్యక్ష. ఏం జరిగింది మొన్న రబీ సీజన్లో? పండిన పంట అంతా మక్కలు కానీ, వడ్లు కానీ, జొన్నలు కానీ, కందులు కానీ, పెసర్లు కానీ ప్రతి పంటను కూడా మద్దతు ధర ఇచ్చి కొని 3 రోజుల లోపల రైతులకు డబ్బులు ఇచ్చిన అధ్యక్ష. 3 రోజుల్లో రైతులకు డబ్బులు ఇచ్చిన అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు గమనించాల్సింది ఏంటంటే, భట్టి గారు వినండి. ఇప్పుడు మనం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 25,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇస్తే పంట కొన్నది, పంట అమ్మిన తర్వాత తిరిగి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకులకు కడుతుంది. అంతే తప్ప 25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? మీరేమంటున్నారు? ప్రభుత్వమే కట్టాలి కదా అంటున్నారు. రైతుకు మద్దతు ధర రావాలి, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక రైతు నాయకుడిగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని అభినందించాల్సింది పోయి ఓరోలేక మీరు విమర్శలు చేస్తున్నట్టుగా కనబడుతుందే తప్ప వేరే అయితే మాకేం కనబడతలేదు అధ్యక్ష. ఈరోజు ఒక విషయం చాలా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష. భట్టి గారు కూడా కొంచెం కేవలం ప్రతిపక్షం కనుక మేము విమర్శించాలి అనే ఒక విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలోనే కాకుండా వాస్తవాలను కూడా గమనించారు. ఈరోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీరే చూస్తున్నారు. మన దేశం యొక్క జీడిపి లాస్ట్ 8 క్వార్టర్స్లో ఎంత తగ్గింది అధ్యక్ష? లాస్ట్ 8 క్వార్టర్స్లో మీరు చూస్తే 2017-18 4th క్వార్టర్లో 8.18గా ఉన్నటువంటి వృద్ధి రేటు ఈరోజు -23.9కి పోయింది. సరే, ఇప్పుడు -23.9 అంటే కోవిడ్ వల్ల తగ్గింది, కరోనా వల్ల తగ్గింది. బిఫోర్ కోవిడ్ కూడా మీరు చూసినట్టయితే లాస్ట్ 8 క్వార్టర్స్లో 8.18 నుంచి 2.5%, 3% తగ్గింది. అంటే దాదాపు 5% జీడిపి తగ్గింది. వేరాజ్ మన రాష్ట్రంది చూడండి, మనం ఇంకా కూడా బిఫోర్ కరోనా మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 2 అంకెల్లో 12.6%గా ఉంది అధ్యక్ష. దేశం యొక్క వృద్ధి రేటు 8.2% నుంచి అది 2.5-3%కి పడిపోతే మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 అంకెల వృద్ధి రేటును ఇలా తెలంగాణ సాధించిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టడం వల్ల, ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని ఇంప్రూవ్ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విధానం అవలంబించినారో ఇలా దేశం మొత్తం కూడా అభినందిస్తున్నారు. అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. డబ్బు మనం ఎంత ఖర్చు పెడితే, మనీ ఎంత రొటేషన్ అయితే అంత ఆ వృద్ధిని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ ఒకవైపు అద్భుతమైనటువంటి ఫలితాలు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని, సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి పంట సాగు. మీరే చూసినారు మొన్న కేంద్ర ప్రభుత్వ నివేదిక ఏమిచ్చింది? ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా -45% తగ్గిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించింది. అది దేని ఫలితం? ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం వల్ల. ఇట్లా ఒకటి కాదు, చెప్పాలంటే 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అధ్యక్ష. అయితే ఈరోజు మన రాష్ట్ర వృద్ధి రేటు ఒకసారి చూస్తే అధ్యక్ష 2015-16 14.2, 16-17 13.9, 17-18 19.4, 18-19 14.3, 2019-20 12.6% వృద్ధి రేటు అధ్యక్ష. వేరాజ్ కేంద్ర ప్రభుత్వం చూస్తే -23.9 కోవిడ్లో పోయింది. బిఫోర్ కోవిడ్ కూడా 2.5%కి తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే దీనికి కారణం ఏంటంటే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి డబ్బులు ఏదైతే మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టడం వల్ల ఈ యొక్క వృద్ధి రేటు తెలంగాణ కొనసాగించగలిగింది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి గౌరవ సభ్యులు, ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది వెబ్సైట్లో కూడా ఉంది, గౌరవ సభ్యులు కూడా చూసుకోవచ్చు. భారతదేశంలో కోర్స్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా లేదు, కానీ ఇది ప్రకటించిన నాడు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా ఉండి ఆ రోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డేటా చెప్తున్న అధ్యక్ష. 29 రాష్ట్రాల్లో మీరు చూసినట్టయితే అధ్యక్ష, జిఎస్డిపి ఏది అప్పుల యొక్క పర్సంటేజ్, ఏ రాష్ట్రం ఎంత అప్పులు, వారి యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి వర్సెస్ ఆ రాష్ట్రం ఉన్నటువంటి అప్పులను చూసినప్పుడు అధ్యక్ష, చిట్ట చివరి నుంచి 29 రాష్ట్రాల్లో తెలంగాణ మన రేషియో 28వ స్థానంలో ఉంది అధ్యక్ష. కేవలం మహారాష్ట్ర ఒక్కటే మనకంటే కొంచెం తక్కువ ఉంది అధ్యక్ష. ఇప్పుడు తెలంగాణ 17%, మహారాష్ట్ర 16.9% అధ్యక్ష. వీళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి కూడా ఒకసారి చెప్తాను అధ్యక్ష. పంజాబ్ రాష్ట్రం, ఆ రాష్ట్రం యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి వర్సెస్ పంజాబ్ రాష్ట్రం ఉన్నటువంటి అప్పుల పర్సంటేజ్ చూస్తే అధ్యక్ష 39.9% అధ్యక్ష. 39.9. తెలంగాణ అధ్యక్ష 17.0. ఇది నేను చెప్తున్న ఫిగర్ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి లెక్కలు చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక రాష్ట్రం రాజస్థాన్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ 33.6% వాళ్ళ యొక్క డెట్ రేషియో వర్సెస్ జిఎస్డిపి 33.6% అధ్యక్ష. సో దేశంలోని 29 రాష్ట్రాల్లో మనం అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో తెలంగాణ ఉంది. చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్. దిస్ ఈజ్ నాట్ మై ఫిగర్స్, దిస్ ఈజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిగర్స్. భట్టి గారు చెప్పిన లెక్కలు కూడా కొన్ని అవాస్తవాలు చెప్పినారు అధ్యక్ష. నేను అందులో డీటెయిల్గా పోను, కానీ వారికి ఎవరు చెప్పినరో. అయితే మనం అప్పులు తీసుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం అప్పులు కూడా కడుతుంటాం కదా అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీరు అప్పులను కూడుకుంటూ పోయినారే తప్ప మరి ప్రతి సంవత్సరం ఎంత ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయించినాము, ఎంత అసలు కట్టినాము అనేటువంటిది కూడా తీసేయాలి కదా దాంట్లో నుంచి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మనము 34,296 కోట్ల రూపాయల రీపేమెంట్ కూడా చేసినాం అధ్యక్ష. సో అది తీసేసినప్పుడు నెట్ బారోయింగ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది 1,54,557 కోట్ల అధ్యక్ష. కానీ వారు అది అంకెల గారిలో 2.5 లక్షలు 2,30,000 కోట్లకు తీసుకుపోయినారు అధ్యక్ష. సో మనం కట్టిన తర్వాత యాజ్ ఆన్ టుడే నెట్ బారోయింగ్ 1,54,557 crores అధ్యక్ష. తర్వాత అధ్యక్ష భట్టి గారితో నేను ఇంకోటి, ఏదైతే మనం గ్యారంటీలు ఇస్తున్నామో, గ్యారంటీలు 2 లక్షలకు 200% మనం పెంచుకున్నంత మాత్రాన మొత్తం ఒకేసారి తీసుకుంటామని కాదు, మొత్తం ఇప్పుడే ఈ సంవత్సరమే తీసుకుంటామని కాదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు కొన్ని మార్క్ఫెడ్ లాంటి సంస్థ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటి సంస్థ, జిహెచ్ఎంసీ లాంటి సంస్థ, జిహెచ్ఎంసీకి దే హ్యావ్ దేర్ కెపాసిటీ, అవసరాన్ని బట్టి మనం గ్యారంటీ ఇస్తాం, తిరిగి అది జిహెచ్ఎంసీ రీపే చేసుకుంటుంది. అందులో కేవలం రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటి క్యాలిక్యులేషన్లో కొంత మేరకు మాత్రమే రిస్క్ ఉంటుంది తప్ప తీసుకున్న మొత్తం డబ్బు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మార్క్ఫెడ్కి ఎందుకు ఇస్తాము? ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి పొజిషన్ చేసి రైతులకు ఇచ్చి రైతుల దగ్గర కలెక్ట్ చేసి తిరిగి వారు బ్యాంకు కట్టుకుంటారు. ఇట్స్ నాట్ దట్ మార్క్ఫెడ్కి ఇచ్చిన మొత్తం అప్పు రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని కాదు. సో అట్లా టీఎస్ఐఐసి వాళ్ళు ఫార్మాసిటీ భూసేకరణ కోసం కొంత డబ్బు కావాలంటే గ్యారంటీ ఇచ్చాం. ఫార్మాసిటీ భూములు తిరిగి పారిశ్రామికవేత్తలకు ఇచ్చినప్పుడు పారిశ్రామికవేత్తల డబ్బును తిరిగి టీఎస్ఐసే బ్యాంకుకు కట్టుకుంటుంది తప్ప అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది కాదు. సో రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ స్లోడౌన్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన జరగాలన్నా, ఆర్థిక అభివృద్ధి కొనసాగాలన్నా క్యాపిటల్ వర్క్స్ మీద ఎక్కువ డబ్బు పెట్టడం ద్వారా మనం మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవచ్చు. మన రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పెరగాలంటే ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, ఇది మనం చెప్తుంది కాదు, ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ ఎకానమిస్టులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, గవర్నమెంట్స్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడితే ప్రజల్లో చేతుల్లో అంత డబ్బు ఉంటుంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ప్రజలు విశ్వాసం పెరిగినప్పుడు, ఉద్యోగాల కల్పన జరిగినప్పుడు డబ్బు బయటకు తీస్తే తిరిగి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఇవాళ ప్రజలు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్లో ఉన్న డబ్బును కూడా చాలా జాగ్రత్తగా సేవింగ్ అకౌంట్స్లో పెట్టడం ద్వారా ఎకానమీ ఇంకా స్లో డౌన్ అవుతుంది, ఇంకా వీకెన్ అవుతూ ఉంది, ఇంకా ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇలా అంతర్జాతీయంగా జాతీయంగా అందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే దిస్ ఈజ్ ద టైమ్ గవర్నమెంట్స్ హ్యాస్ టు స్పెండ్ మనీ. బ్యాంకుల దగ్గర కూడా డబ్బు మూలుగుతూ ఉంది. ఫస్ట్ టైం బ్యాంకులు కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంట్రెస్ట్ రేట్ను గణనీయంగా తగ్గించి ప్రభుత్వాలకు విరివిగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూడా గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. సో మనం ఏం తీసుకున్న అట్లానే ఇస్తున్నారని మనం అవసరానికి మించి కూడా తీసుకోం. మనం చట్టానికి లోబడి
మనకేదైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దానికి లోబడే ఉన్నాం. ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లో అప్పులు ఏది జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియో చూసినప్పుడు చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అప్పుల కోసం పోయినప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు అప్పులకు పోతాయి, కానీ అప్పు ఇచ్చేటువంటి సంస్థలు తెలంగాణకు ముందిస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెలంగాణకు ఇస్తామని వస్తున్నారు. మన బాండ్సే ముందు కొంటా ఉన్నారు. 40 ఏండ్ల బాండ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. కారణం ఏంది? మన ప్రుడెన్షియాలిటీ, రీపేమెంట్ కెపాసిటీ రాష్ట్రంది బాగుంది, రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ బాగుంది. ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి డబ్బులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను రాష్ట్రాలు సాధిస్తున్నాయి కనుక మన క్రెడిబిలిటీ, తెలంగాణ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఇంత అద్భుతంగా ఉంది. అందుకే ఇవాళ దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం పోయినప్పుడు మిగతా రాష్ట్రాల కంటే ముందు మన బాండ్స్ ఈరోజు మార్కెట్లో పోతా ఉన్నాయి, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు వస్తున్నాయంటే అది మన పనితీరుకు, మన ప్రుడెన్షియాలిటీకి ఒక నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తూ, నేను విమర్శ కోసం చెప్పడం లేదు భట్టి గారు, మన ప్రభుత్వం అన్ని బాధ్యతలను పరిమితులకు లోబడి మాత్రమే ముందుకు పోతా ఉంది. ఈ ఎఫ్ఆర్బిఎంది మాత్రం అది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికి కేంద్రం సూచన మేరకే చేసినామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పినాం. ఇన్ఫ్యాక్ట్ మనం మొత్తం తీసుకుంటామా తీసుకోమా అనేది కూడా మనం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది భట్టి గారు వినాలి, మీరు కూడా సపోర్ట్ చేస్తారా మరి ఏందో చెప్పాలి. ఇలా కేంద్రం ఏమంటుందంటే ఆ ఇచ్చిన 2%లో కూడా చాలా షరతులు పెట్టింది. బావి కాడ బోరు కాడ మీటర్లు పెడితేనే 0.25% ఇస్తా, లేదా కొన్ని సవరణలు చేస్తేనే 0.25% ఇస్తా అని ఇట్లా అనేక లింకులు పెట్టింది. తెలంగాణ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రైతాంగం ఒక బాగుపడేదాకా, ఒక సంపన్న వర్గంగా తయారయ్యేంత వరకు రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు కేంద్రం అప్పు ఇచ్చినా తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మేము ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీర్థము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. కానీ ఇలా కేంద్రం ఏమంటుంది, ఈ 2% ఎఫ్ఆర్బిఎంలో కూడా మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడితేనే 0.25 అప్పు తీసుకోవచ్చు అంటున్నారు. నీ అప్పు లేకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కనుక అప్పు తక్కువైనా తీసుకుంటాం, ఉన్న దాంట్లో సర్దుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో షరతులు మాత్రం అంగీకరించము అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసినారు. సో మీరేం చేస్తున్నామని లెక్క కడుతున్నారు. 2% అంటే ఇంత అవుతుంది, 200% అంటే ఇంత అవుతుంది. సో ఇవన్నీ అంకెల గారిడి అక్కర్లేదు, వాస్తవాలు మాట్లాడండి. సో ప్రభుత్వం అన్నీ కూడా ఆలోచించి రాష్ట్రం యొక్క ప్రజల ప్రయోజనాలు, రైతాంగం ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే తప్ప మేము అట్లాంటి నిర్ణయాలు ఉండవు. మీకు ఏవైనా అనుమానాలు, అపోహాలు ఉంటే దయచేసి ఇప్పటికైనా వాటిని సరిచేసుకొని ఈ యొక్క బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాం. మినిస్టర్ గారు చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్గా జవాబు ఇచ్చారు. చాలా డీటెయిల్గా స్పష్టంగా జవాబు వచ్చింది అనుకుంటున్నాను. ది క్వశ్చన్ ఇస్ దట్ ది తెలంగాణ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clauses 2 and 3, clause 1 enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clauses 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. Now request the Honorable Minister for Finance to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now